రష్యా ఎప్పటి నుండో ఇరాన్ దేశానికి మంచి మిత్రదేశంగా ఉంది. రీసెంట్గా అమెరికా ఇరాన్కు వార్న్ చేసింది. ప్రొటెస్ట్ చేస్తున్న వారిని చంపితే మేము యుద్ధంలోకి దిగుతాం అంటుంది. ఇరాన్ దేశం ఆర్థికంగా లేదా రాజకీయంగా పూర్తిగా పతనం అవడం ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా దానితో వాణిజ్య సంబంధాలు ఉన్న దేశాలకు ఏమాత్రం క్షేమకరం కాదు. ప్రపంచంలోనే అత్యధిక చమురు మరియు సహజ వాయువు నిల్వలు ఉన్న దేశాల్లో ఒకటైన ఇరాన్ కుప్పకూలిపోతే అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా రవాణా అలాగే నిత్యావసరాల ధరలు పెరిగేందుకు దారితీస్తుంది. అంతేకాకుండా చైనా వంటి అగ్రరాజ్యాలు తమ ఇంధన అవసరాల కోసం ఇరాన్తో కోట్లాది డాలర్ల వ్యాపారం చేస్తున్నాయి. అలాగే ఇండియా, టర్కీ, ఇరాన్, పాకిస్తాన్ వంటి దేశాలకు కూడా ఇరాన్తో సిమెంట్, వ్యవసాయ ఉత్పత్తులు, పెట్రోకెమికల్స్ విషయంలో బలమైన వాణిజ్య బంధం ఉంది. ఇరాన్ అస్థిరపడితే హార్ముజ్ జలసంధి వంటి కీలకమైన వాణిజ్య మార్గాలకు ముప్పు వచ్చి గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతింటుంది. తద్వారా అనేక దేశాలు ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది ముందుకు కొనసాగటం ఎవరికీ మంచిది కాదు. అందరూ నష్టపోవాల్సి ఉంటుంది. రష్యా, చైనా, ఇరాన్ ఒకవైపున్నాయి. అమెరికా ఇరాన్ దేశం మీద దాడి చేస్తే ఆటోమేటిక్గా చైనా సహాయం చేయడానికి ఆలోచించదు. రష్యా ఎప్పటి నుండో అమెరికాను హెచ్చరిస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్ ఒకవైపు. ఇప్పుడు ఆ పెద్ద దేశాలు ఇజ్రాయెల్కి వ్యతిరేకం అవ్వడం ఎంతో దూరంలో లేదు. ఇరాన్ ఇప్పుడు ఈ పెద్ద దేశాలకు చిచ్చు పెట్టే మంటగా కనబడుతుంది. వాటిని ఇజ్రాయెల్ వైపు రెచ్చగొట్టే పాత్ర పోషిస్తోంది. మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందేమో అనిపిస్తుంది, కానీ దాని ముందు ఈ పరిస్థితులను చక్కదిద్ది శాంతి తీసుకురావడానికి ఒక ప్రపంచ నాయకుడు బయటికి రావాల్సిన సమయం వచ్చింది. ఒక శాంతిని స్థాపించే నాయకుడు రావడానికి ఇది సరైన సమయమేమో. దేవుని చిత్తం అయితే రాబోయే రోజుల్లో మరిన్ని విషయాలు చూద్దాం. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.